బండి సంజయ్ గారు మళ్ళీ ఒకసారి మీకు చెప్తా ఉన్నాను ఇవాళ, కౌశిక్ రెడ్డి గారు అడిగింది నేను కూడా మీకు చెప్తా ఉన్నాను మళ్ళీ ఇవాళ, రండి ఒక అర్ధగంట సేపు మీరు విద్య మీద మాట్లాడండి, పోనీ అర్ధగంట కాకపోతే 10 నిమిషాల సేపు మీరు విద్య మీద మాట్లాడండి, పోనీ విద్య వద్దు మీకు రాదు అది ఎట్లాగూ, ఆరోగ్యం మీద మాట్లాడండి, పోనీ 10 నిమిషాలు మిమ్మల్ని కోరేది ఆరోగ్యం మీద మాట్లాడండి, అది కూడా వద్దు, పోనీ కరీంనగర్ జిల్లా వ్యవసాయానికి పెట్టిన పేరు వ్యవసాయం మీద 10 నిమిషాలు మాట్లాడండి, మీరే మాట్లాడండి, పోనీ మేము డిబేట్కి కూడా రాము, మేము ముందర కూర్చోము, మీరే మైక్ మీద కూర్చొని 10 నిమిషాలు వ్యవసాయం గురించి మాట్లాడండి, పోనీ అదొద్దా, పోనీ గోదావరి నీళ్ళ గురించి 10 నిమిషాలు మాట్లాడారు మీరు, అదొద్దా, పోనీ మహిళా సంక్షేమం గురించి ఒక 10 నిమిషాలు, కేవలం 10 నిమిషాలు మీరు ప్రెస్ ముందులో కూర్చొని మీరు రాసుకొని వచ్చి చదువుతారా చదువుకోండి కానీ మాట్లాడండి, విద్యార్థుల రీఎంబర్స్మెంట్ ఫీజు గురించి మాట్లాడతారా మాట్లాడండి, దయచేసి మళ్ళీ ఒకసారి మేము అదే కోరుతా ఉన్నాం మీ నుంచి, ఒక 10 నిమిషాలు ఏదన్నా ఒక సబ్జెక్ట్ మీ ఇష్టం వచ్చిన సబ్జెక్ట్, పోనీ ఇవాళ మీరు హోంశాఖ సహాయ మంత్రి కదా దాని గురించి 10 నిమిషాలు మాట్లాడండి, మేమందరం కూడా నేర్చుకుంటాం, మా ప్రజలకి నిన్న ఒక పౌరుడు పెట్టిండు సోషల్ మీడియాలో ఒక మెసేజ్, బ్రహ్మాండమైన మెసేజ్ పెట్టినాడు నిన్న, 8 మంది బీజేపీ ఎంపీలలో గత 2.5 సంవత్సరాల నుంచి ఎవరన్నొక్కరు తెలంగాణ విషయాల మీద పార్లమెంట్లో కానీ రాష్ట్రంలో కానీ రైతులు పడుతున్న బాధ గురించి కానీ మహిళలు పడుతున్న బాధ గురించి కానీ 2.5 సంవత్సరాల్లో ఏ ఒక్క బీజేపీ ఎంపీ అయినా మాట్లాడిండా దయచేసి సోషల్ మీడియాలో పెట్టండి అని నిన్న డిబేట్ పెట్టినారు ఎవరో సోషల్ మీడియాలో ఒక పౌరుడు, మీరు ఒకసారి దయచేసి జర్నలిస్ట్ మిత్రులను చెప్తాను ఆ డిబేట్ని ఒకసారి చూడండి, 2.5 సంవత్సరాల నుంచి ఒక్క సబ్జెక్టు మాట్లాడడం లేదు వీళ్ళు, ఇప్పటి వరకు బండి సంజయ్ గారు రైతుల సమస్యలు తెలంగాణలో మాట్లాడలేదు, ముఖ్యమంత్రి గారిని ప్రశ్నించరు, లా అండ్ ఆర్డర్ గురించి ప్రశ్నించరు, మహిళా సంక్షేమం గురించి ప్రశ్నించరు, మన రీఎంబర్స్మెంట్ ఫీజు గురించి ప్రశ్నించరు, రేవంత్ రెడ్డి గారు పేరేదియరు, నిజంగానే రేవంత్ రెడ్డి గారు సహాయ మంత్రి ఎవరైనా అన్నారంటే బండి సంజయ్ గారే, ఆ సహాయ మంత్రి పోస్ట్ వట్టి పెట్టలే ఆయనకి, రేవంత్ రెడ్డికి సహాయ మంత్రి ఆయన.